శివన్న ఓకే సార్. ఫోన్ అండి. 22వ డివిజన్లో దాదాపు 1,35,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా 22వ డివిజన్ భక్తవత్సల నగర్ యొక్క శాస్త్రి గారి వీధి, ఈ వీధిలో అధ్వాన్నపు రోడ్లతో అనేక సంవత్సరాలుగా ఈ వీధిలో ఉండే ప్రజలు లేదా ఈ వీధి గుండా వెళ్ళే ప్రజలు నరక యాతన అనుభవించినటువంటి పరిస్థితి. ఆ యొక్క రోడ్డుకి ఎట్టకేలకి ఈరోజు మోక్షం కలిగింది. ఈరోజు ఈ రోడ్డు పనులకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేగవంతంగా పనులు పూర్తి చేసి, ఎందుకని చెప్తున్నానంటే, ఒక దగ్గర ఒక టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసామంటే, టెంకాయ కొట్టాం, ప్రారంభోత్సవం చేసాం, పూలు చల్లారు, ఫ్లెక్స్లు కట్టారు, కెమెరాలు ఇచ్చారు, పని అయిపోయింది. తర్వాత అసలు పని జరుగుతుందా లేదా అన్నది అంచనా కూడా లేకుండా పోవటం. కానీ నేను శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం గత 10 ఏళ్లుగా ఏ విధంగా ప్రవర్తించానో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 5 ఏళ్ళు కూడా ఎక్కడైనా సరే ప్రారంభోత్సవం చేశామంటే ఆ పని చెప్పిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలా. అదేవిధంగా ఈరోజు అధికారులని కాంట్రాక్ట్ అనడం జరిగింది. వారు చెప్పినటువంటి మాట 3 రోజుల్లో ఈ రోడ్డు పూర్తి చేసి ఆ తర్వాత 12 రోజులు క్యూరింగ్, అంటే 15 రోజుల్లో ఈ యొక్క 22వ డివిజన్ శాస్త్రి గారి వీధిలో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో గత 7 నెలలుగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు సాగుతున్నాయో ప్రతి దగ్గర కూడా తేదీ చెప్పి ఉన్నాం, నెల చెప్పి ఉన్నాం. ఆ తేదీ ప్రకారం, నెల ప్రకారం పూర్తి చేసి అందిస్తామని, ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా 22వ డివిజన్కి వచ్చే అతి త్వరలోనే మరో 1 కోటి రూపాయలతో కూడా ఈ డివిజన్లో అభివృద్ధి పనులకి శ్రీకారం చుడతామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులను కానీ, స్థానిక పెద్దలను కానీ, అధికారులు కానీ నేను కోరేది ఒకటే, ఎక్కడైనా సరే అభివృద్ధి పనులకి నిధులు కేటాయిస్తున్నామంటే దానివల్ల వీలైనంత మంది ఎక్కువ ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రథమ ప్రాధాన్యం, అంటే అన్ని చోట్ల కూడా కాలువలు, రోడ్లు నిర్మాణం చేద్దాం, నీటి సౌకర్యం కల్పిద్దాం, కరెంటు సౌకర్యం కల్పిద్దాం, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ప్రథమంగా ఎక్కువ ప్రజలు ఎక్కడైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో అక్కడ ఆ నిధులు ఖర్చు పెట్టాలని, ఆ యొక్క పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షించుకొని 10 కాలంలో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. గుంటలు లేని రోడ్ల దగ్గర నుంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, వీటన్నిటి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు 22వ డివిజన్ పరిధిలో ప్రత్యేకంగా ఒక రోడ్డు శంకుస్థాపనకి ఎమ్మెల్యే గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గత 3 రోజుల ముందు
డివిజన్లో వేరే శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చాడు ఎమ్మెల్యే గారు. వస్తే ఈ రోడ్డు ఆయన మైండ్లో ఉంది. ఆల్రెడీ ఈ రోడ్డు ఇంతకుముందు శాంక్షన్ చేయించి ఇస్తానని చెప్పి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోడ్డు శాంక్షన్ పెట్టలేదు, ఎక్కడో మిస్ అయింది. ఆల్రెడీ 3-4 సార్లు అడుగున్నాడు ఈ రోడ్డు పెట్టమని. మేము పెట్టున్నాము, దాన్ని ఎస్టిమేట్లో కూడా గిరిధర్ రెడ్డి గారు కూడా ఒక రోజు డిపార్ట్మెంట్ పిలిచి చెప్పున్నారు. ఎక్కడ మిస్ అయిందో తెలియదు. ఆయన పర్టికులర్గా ఎమ్మెల్యే గారు వచ్చి ఈ రోడ్డు ఉందా లేదని అడిగాడు. ఉందని మేమందరం చెప్పాం, కానీ లేదు. ఆయన పోయి ఆఫీసు పోయి చూసి ఈ రోడ్డు లేదని కరెక్ట్గా 3 రోజుల క్రితం ఈ రోడ్డు ఎటువంటి పరిస్థితుల్లో ఆగడానికి లేదని చెప్పి 3 రోజుల క్రితం కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని స్పెషల్గా పంపించి, అదే కమిషనర్ గారిని ఎమ్మెల్యే గారు పోయి 1కి 4 సార్లు దీని మీద అబ్జర్వ్ చేసి 3 రోజుల్లో శాంక్షన్ చేయించిన ఘనత ఈ భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదనుకుంటా నాకు తెలిసి. జనరల్గా ఏంటంటే అడుగుతుంటారు, రోడ్లు శాంక్షన్ చేస్తారు, కానీ అంత మైండ్ పెట్టి ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు మీద 3 రోజుల్లో శాంక్షన్ చేయించి 3 రోజుల్లో వర్క్ క్లోజ్ చేయించడం అంటే దేశ చరిత్రలోనే రికార్డు ఇది. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం కూడా కొన్ని విషయాల్లో అసలు ఇండియాలోనే పోల్చుకోవాలి. కొన్నిట్లో, అన్ని విషయాలు నేను చెప్పరు, కానీ కొన్నిట్లో ఆయన పట్టుకుంటే ఇది కావాలి అంటే నిద్రపోడు. దానికి తోడుగా ఆయన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 10 సార్లు ఈ రోడ్డు కోసం తిరిగి శాంక్షన్ చేయించి 3 రోజుల్లోనే 3 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయడము అసలు అద్భుతము. ఇటువంటి ఎమ్మెల్యేకి ఆయన ఒక బ్రదర్గా ఉన్నందుకు, మా అందరికీ ఆయన ఇన్ఛార్జ్గా ఉండి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మిగతా డివిజన్లో 1,20,00,000 వర్కులు చేయిస్తున్నాడు ఆయన దగ్గరుండి. ఈ వర్కులన్నీ కూడా కరెక్ట్గా 20 రోజుల్లో మొత్తం వర్కులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మళ్ళీ పర్టికులర్గా ఇంకో ₹1,00,00,000 కూడా గ్రాంట్ శాంక్షన్ చేయించారు. ఎమ్మెల్యే గారు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. గత 6 సంవత్సరాలుగా మా వీధి చాలా పెద్దవాళ్ళందరూ వాకింగ్ పోతుంటారు. ఉదయం పూట చాలా ఇబ్బందికరంగా ఉండింది. మేము చాలాసార్లు ప్రభుత్వాన్ని తెలియపరిచాము. ఈ మధ్య ఎలక్షన్స్కు ముందు అలా శ్రీధర్ రెడ్డి గారికి చెప్పడం ద్వారా వారు చాలా తొందరగా స్పందించి ఎలక్షన్ కాగానే త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకుంటారు. మాకు చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మా వీధిలో ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తారు. మాకు రైల్వే ట్రాక్ దగ్గర ఒక తూము ఉంది. ఆ తూము నుంచి కూడా వాహనాలు రాకపోకలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. రెండోది మాకు ఇక్కడ యోగా తరగతులు నడుస్తాయి. దానివల్ల కూడా పిల్లలు చాలామంది వస్తూ పోతుంటారు. ఆ ఇబ్బందులన్నీ తొలగిస్తూ మాకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. శ్రీధర్ రెడ్డి గారికి ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి ధన్యవాదాలు.